బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రైట్, బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడుకు సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఇవాళ బెంగళూరులో జరిగినటువంటి బాంబు పేలుడుకు సంబంధించి ఒక కలకలం రేగినటువంటి పరిస్థితి. అయితే ఆ పేలుడుకి సంబంధించి పేలుడు పదార్థాలు ఏంటి అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రానటువంటి పరిస్థితి ఉంది. సో పేలుడు సంభవించినటువంటి నేపథ్యంలో ఈ ఘటనలో 5 మందికి తీవ్రంగా గాయపడగా మరొక ముగ్గురుని తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను కూడా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో రామేశ్వరం బేకరీలో పేలుడు సంభవించడం, పేలుడు ధాటికి ఆ ప్రాంతం అంతా కూడా చల్లాచెదురు కావడం తొలుత పోలీసులకు సిలిండర్ పేలింది అని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి ఆ పోలీసులు విచారణ చేసి అక్కడ పేలింది గ్యాస్ సిలిండర్ కాదు, పేలుడు పదార్థాలు అక్కడ పేలుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైట్ ఫీల్డ్ ఏరియాకి సంబంధించినటువంటి డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులని ఆసుపత్రులకు తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంతో కూడా ప్రస్తుతానికి తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ దొరికినటువంటి కొన్ని ఎక్స్ప్లోజివ్ ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని బట్టి ఇది బాంబు పేలుడుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఈ పేలుళ్లకు ఉపయోగించినటువంటి ఆ పేలుడు పదార్థం ఏంటి అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అంతేకాకుండా సంఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో వాళ్ళని విచారిస్తూ ఉన్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో అంటే 2018 ఆ ప్రాంతంలో దాదాపు వరుస పేలులు బెంగళూరులో సంభవించాయి. సో ఆ సందర్భంలోనే కర్ణాటక అంతా కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి. అయితే తాజాగా మళ్ళీ అక్కడ పేలులు సంభవించినటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క ఆ తొలుత గ్యాస్ సిలిండర్ అనుకున్నప్పటికీ కూడా పేలుడు పదార్థాల వల్ల ఈ పేలుడు సంభవించిందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కేఫ్లనే ఎక్కువగా అంటే జనసమ్మర్దం ఉన్నటువంటి ఆ ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని గతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయినటువంటి సంఘటనలు. మరి ఈ నేపథ్యంలోనే బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం బేకరీ కూడా చాలా ఫేమస్. సో ఇక్కడికి ఎప్పుడు కూడా జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం, ఎప్పుడు అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలోనే దాన్ని ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులే ఈ పని చేసి ఉండవచ్చు అనేసి ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా ఇంకా దీని మీద విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బాంబు ఇక్కడ పేలులకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, అసలు పేలులకు ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి, ఆ సందర్భంలో ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అనుమానితులు ఎవరు అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గడిచిన 2-3 రోజుల క్రితం కర్ణాటకలో ఒక ప్రాంతంలో పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి నినాదాలు కలకలం రేపినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా అక్కడ జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని కేసులు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అది జరిగిన 2-3 రోజులకి పేలులు సంభవించడం, సో ఈ పేలులకి నినాదాలకు ఏమన్నా లింక్ ఉందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికి వైట్ ఫీల్డ్ ఏరియాకి సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ప్రత్యక్ష సాక్షులను విచారించినటువంటి నేపథ్యంలో అక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, సో ఏదైనా వస్తువులను తీసుకొచ్చి అక్కడ వదిలి వెళ్ళారా అనేటువంటి కోణంలో కూడా అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా క్షతగాత్రులకు అయినటువంటి గాయాలకు సంబంధించి వాళ్ళ శరీరానికి సంబంధించి ఏమైనా సరే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా హాస్పిటల్లో కూడా విచారణ చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి కర్ణాటక బాంబు పేలులు దక్షిణాదిన ఒక ఇంత ఆందోళనకి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.